రప్పారప్పాలాడించేస్తున్నాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటున్నాడు. 3 ఏళ్లుగా అల్లు ఆర్మీ ఎదురు చూసిన డిసెంబర్ 5 రానే వచ్చేసింది. ముందు రోజే పడ్డ బెనిఫిట్ షోలు వైల్డ్ ఫైర్ పుట్టించేశాయి. ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా అంటూ ఫస్ట్ పార్ట్ తో క్రియేట్ చేసిన ఫైర్ ని రప్పా రప్పా అంటూ సెకండ్ పార్ట్ తో కంటిన్యూ చేశారు ఐకాన్ స్టార్. ఆయన నటించిన పుష్ప ది రూల్ ఇప్పటికే జనాలకు మాస్ జాతర చూపించేస్తోంది. శ్రీవల్లి సీఎంతో ఫోటో అడిగిందని స్టేట్ సీఎంని మార్చేసిన పుష్పరాజ్ మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటి పేరు కోసం తహతహలాడిన కథానాయకుడు అండ్ కలర్ఫుల్ కిసక్కు సాంగ్ అంటూ సాగింది పుష్ప ది రూల్. ప్రతి సీన్లోనూ ఐకాన్ స్టార్ స్వాగ్ ఫ్యాన్స్ కి పండగే. ఫస్ట్ పార్ట్ లో పార్టీ లేదా పుష్ప అని అడిగిన భన్వర్ సింగ్ షెకావత్ కి సెకండ్ పార్ట్ లో మంచి రోల్ కుదిరింది. శ్రీవల్లిగా రష్మిక, దాక్షాయణిగా అనసూయ, సీఎంగా రావు రమేష్, సిండికేట్ మాజీ నాయకుడిగా సునీల్, ఇలా ప్రతి పాత్ర సెకండ్ పార్ట్ లో రిజిస్టర్ అయింది. ఎక్కడికక్కడ అస్సలు తగ్గేదెలా అంటూ ప్రతి ఫ్రేమ్ ని జాగ్రత్తగా మలిచారు సుకుమార్ మాస్టర్. పాన్ ఇండియాకి టాలీవుడ్ నుండి మరో టాలెంటెడ్ డైరెక్టర్ పేరుని పక్కాగా రిజిస్టర్ చేయించేసింది పుష్ప ది రూల్. మాస్ సినిమా రూల్స్ ని మా ఐకాన్ స్టార్ సరికొత్తగా రాశారని మాస్ జాతర చేసుకుంటోంది అల్లు ఆర్మీ. పుష్ప 3 ర్యాంపేజ్ చూడటానికి రెడీ అంటున్నారు ఫ్యాన్స్. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. 60+ ఏజ్లో సెల్ఫ్ రూల్స్ క్రియేట్ చేసుకుని వాటికి తగ్గట్టే తన టీంని కూడా రూల్ చేసే అవకాశం ఉన్నా తీసుకోవట్లేదు ఆయన. ఎంతసేపు నెక్స్ట్ ఏంటి అంటూ పరుగులు పెడుతున్నారు బాలయ్య. నందమూరి అందగాడు బాలకృష్ణ పడుతోన్న పరుగులు చూస్తుంటే చుట్టూ ఉన్న కుర్రకారుకి రెట్టింపు ఉత్సాహం వస్తోంది. ఇన్ని పనులను ఇలా ఎలా చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఆల్రెడీ అన్స్టాపబుల్ నయా సీజన్ తో దూసుకువెళుతున్నారు బాలయ్య. సంక్రాంతి రిలీజ్ల రేస్లో ఉంది డాకు మహారాజ్. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి నందమూరి సర్కిల్స్ లో. ఎన్నికల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది, కానీ లేకపోతే 2024లోనే సందడి చేయాల్సింది డాకు మహారాజ్. రీసెంట్ గా ఈ మూవీ షూట్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖండ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరు మీదున్నాయి. కొత్త సంవత్సరంలో అఖండ 2 తాండవం షూట్ స్టార్ట్ చేస్తారు బాలయ్య. బోయపాటి బాలయ్య కాంబోలో సినిమా వస్తోందంటే మాకు పండగే అంటున్నారు నందమూరి అభిమానులు. అందులోనూ అది అఖండ 2 అయితే పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అవుతుంది అన్నది వారి కాన్ఫిడెన్స్. ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ ఓ ఎత్తు. నందమూరి మోక్షజ్ఞ హీరోగా నందమూరి బాలకృష్ణ ప్లాన్ చేస్తోన్న ఆదిత్య 999 మ్యాక్స్ మరో ఎత్తు. బాలయ్య కెరియర్ లో ఐకానిక్ సినిమా ఆదిత్య 369 కి సీక్వెల్ గా తెరకెక్కించనున్నారు ఆదిత్య 999 మ్యాక్స్ ని. ఆహాలో డిసెంబర్ 6న ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, రష్మిక జంట మరోసారి స్క్రీన్ మీద మెప్పించడానికి రెడీ అవుతున్నారా? అవునని అంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. ఈ వార్తల్లో నిజాల్ని పక్కన పెట్టేద్దాం. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరి పేర్లు విడివిడిగా చెప్పినా కలిసి చెప్పినా కనిపించే చరిష్మా వేరు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఇంకోసారి సినిమా చేస్తున్నారు అనే వార్త మాత్రం ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. ప్రస్తుతం వీడి 12 పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే వీడి 14 పనులను షురూ చేస్తారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది వీడి 14. రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది ఈ మూవీ. ఆల్రెడీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమాలు చేసిన రష్మిక వీడి 14 కి పర్ఫెక్ట్ గా సరిపోతారనే భావిస్తోందట టీం. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే మళ్ళీ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. గతంతో పోలిస్తే ఈ జంటకు ఇప్పుడున్న క్రేజ్ సినిమా ప్రీ రిలీజ్ లో అద్భుతంగా కనిపిస్తుంది అన్నది టాక్. ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మనం చూసే సినిమాల్లో కంటెంట్ ఖచ్చితంగా కొత్తగా ఉండాలి కదా. కథ అటు ఇటుగా ఉన్న యాంబియన్స్ అయినా మారాల్సిందే. అలా కథ మారి కాలం మారినప్పుడు చూడ్డానికి ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. ఏమంటారు? అంతే కదా. కాంతారా సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ గా వండర్ క్రియేట్ చేసింది. అందుకు కారణం బ్యాక్ డ్రాప్ అంతకు ముందెప్పుడు మనం ఎవ్వరం చూడనిది కాబట్టి.
ఆ యూఎస్పీని పట్టుకుని ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు రిషబ్ శెట్టి. కదంబుల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు చాప్టర్ 1 ని. మన దగ్గర నిఖిల్ చేస్తోన్న స్వయంభూ చోళుల సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్తో సక్సెస్ చూసిన తేజ సజ్జా ఇప్పుడు చేస్తోన్న సినిమా మిరాయ్. ఇందులో అశోక చక్రవర్తి ప్రస్తావన ఉంది. ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇచ్చిన వీడియోతోనే అర్థమవుతోంది ఇది హిస్టారికల్ టచ్ ఉన్న సినిమా అని. చరిత్రలో యాజ్ టీజ్ గా ఇలాగే జరిగింది అన్న కథ కాకపోయినా అలాంటి ఊహతో అల్లుకున్న కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. రీసెంట్ గా పవర్ స్టార్ ఈ మూవీ కోసం మేకప్ వేసుకున్నారు. ఎలాగైనా ఈ ఏడాది షూట్ ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. నార్త్ లోనూ ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ బయోపిక్ లో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. అటు శివాజీ కుమారుడు శంభాజీ కథతోనే చావా సినిమా తెరకెక్కింది. పుష్ప 2 వల్ల చావా వాయిదా పడింది. లేకపోతే డిసెంబర్ 6న విడుదల కావాల్సింది. ఆడియన్స్ కి అందుబాటులో ఉండడం కోసం ఏదో ఒక రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు, బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మెప్పించడం వేరు. అలా బిగ్ స్క్రీన్ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్ళు ఎవరు? మరీ ముఖ్యంగా జనాలందరూ వీరి గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు చూద్దాం పదండి. సౌత్ లో ది మోస్ట్ బిజియెస్ట్ యాక్ట్రెస్ ఎవరని ఎవరినడిగినా వినిపించే ఏకైక పేరు నయనతార. అంత బిజీగా ఉన్నా కూడా 2024లో ఒక్క రిలీజ్ కూడా చూడలేకపోయారు ఈ లేడీ. ఈ రష్ అంతా నెక్స్ట్ ఇయర్ కి పుష్ అయితే 2025లో నయన్ పేరు రిపీటెడ్ గా వినిపించడం ఖాయమంటోంది కోలీవుడ్. రీసెంట్ గా తన పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేసి ధనుష్ మీద సోషల్ పోస్ట్ చేసి వైరల్ అయ్యారు ఈ బ్యూటీ. ఇలాంటి వార్తలతో కాకపోయినా పాజిటివ్ గానే 2024లో ట్రెండ్ అయ్యారు త్రిష. విజయ్తో స్టెప్పులేసిన గోట్ మూవీలో తప్ప ఇంకే సినిమాలో కూడా ఆమె 2024లో కనిపించలేదు. కానీ చిరంజీవితో విశ్వంభర, అజిత్తో విడాముయర్చి సినిమాలు నెక్స్ట్ ఇయర్ త్రిష ఫ్యాన్స్ ని ఊరిస్తున్నాయి. మన జేజెం అనుష్క కనికరం లేకుండా పగబట్టిన వారి పీకలను కసా కసా కోస్తూ కనిపించారు ఘాటీ గ్లిమ్స్ లో. ఇప్పటికే ఘాటీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఆల్రెడీ రీఎంట్రీలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించిన అనుష్క శెట్టి నెక్స్ట్ ఇయర్ తెలుగులో ఘాటీ, మలయాళంలో కథనార్తో రఫ్ఫాడించేస్తానని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. సెవెంత్కు ఈ ఏడాది ఓటీటీలో సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ అయింది. ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే అయినా చాలా దేశాల్లో టాప్ లో ట్రెండ్ అయింది శామ్ సిటాడెల్. 2025లో ఆమె సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నారు. సొంత ప్రొడక్షన్లో మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నారు. నార్త్ లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ టాక్స్ లో ఉన్నాయి. పూజా హెగ్డే కంబ్యాక్ మీద కూడా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. దిల్కర్ నెక్స్ట్ తెలుగులో చేయబోయే ఓ సినిమాలో పూజా హెగ్డే నటిస్తారన్నది వైరల్ న్యూస్. ఆల్రెడీ సూర్య 44 షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ బ్యూటీ. హిందీ నుండి దేవా మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. సో 2025లో సాలిడ్ కంబ్యాక్ కి రెడీ అవుతున్నారు మన సిల్వర్ స్క్రీన్ అరవింద. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.